చాలా మంది ఒక విషయంలో మోసపోతూ ఉంటారు. అదే పెద్దవారు చెప్పారు కనుక నిజమే అయి ఉంటుంది అని నమ్మటం. దేశ పెద్ద నాయకుడు ఒకరు ఒక దేవాలయంలో పూజలు జరిపిస్తే ఆ దేవాలయం చాలా గొప్పదని, అక్కడే దేవుడు ఉన్నాడని నమ్మేవారు అనేకమంది తయారవుతారు. అబ్దుల్ కలాం లాంటి గొప్ప శాస్త్రవేత్త, దేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన వారు ఒక బాబా కాళ్ల వద్ద కూర్చుంటే ఆ బాబా పునీతుడు అయిపోడు. ఈ గొప్ప వారు చేసింది వారి వ్యక్తిగత అభీష్టం. అయితే లౌకిక దేశంలో పాలన చేస్తూ ఉన్నత పదవుల్లో ఉండి అలా ఒక మతానికి చెందిన తంతులను నిర్వహించడం ఎంతవరకు సమంజసం అనేది చర్చనీయాంశం. ఈ విషయంపై మిత్రుడు బైరి నరేష్ ఏమి చెప్తున్నాడో ఒకసారి విందాం. నిజమే అయితే నేను మా భార్య స్నానం చేసేప్పుడు అక్కడ ఉండకని దేవుణ్ణి కోరుతాను. లేదా ఒక ఆడపిల్లను అత్యాచారం చేసి చంపుతుంటే అక్కడే ఉండి ఏం చేస్తున్నావురా అని అడుగుతాను. ఇన్ని వందల వేల సంవత్సరాలుగా పేదరికం పేరు లేదా దోపిడీ పేరుతో మనుషులని జంతువులుగా భావించి బానిసత్వాన్ని పెంచి పోషిస్తున్నప్పుడు, ఒకరినొకరు చంపుకుంటున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు, అన్యాయం అక్రమం జరుగుతున్నప్పుడు ఎక్కడున్నాడని ప్రశ్నిస్తారు. షఫీ గారు ఉన్నాడు అన్నంత మాత్రాన, ఆయన పాపులర్ పర్సన్ అయినంత మాత్రాన, అబ్దుల్ కలాం గారు వెళ్ళి సత్యసాయిబాబా కాలు మొక్కినంత మాత్రాన, ప్రధానమంత్రియే ఒక పాముకు పాలు పోస్తూ పాలు తాగుతున్నంత మాత్రాన, ఇంటర్ చదివే బైపీసీ స్టూడెంట్ చెప్తాడు పాము పాలు తాగదని. మోడీ పోతేంది, వాళ్ళ తాత పోతేంది, మా తాత పోతేంది, నా భార్య కూడా పోయి పాముకు పాలు పోస్తుంది. పాము పాలు తాగుద్దా లేదా అనే సత్యం గురించి ఆలోచించకుండా గొప్పవాడు పోసాడని ప్రముఖుడు చెప్పాడని నమ్ముతావా? నమ్మడానికి లేదు కదా. మరి ఒక అబద్ధాన్ని గొప్ప వ్యక్తి వారు ఈరోజు ఎన్నో చిట్ ఫండ్ కంపెనీలు లేదా గిరిగిరి నడిపించేవి, బంపర్ ఆఫర్లు పెట్టేవి, మోసం చేసే కంపెనీలు అన్ని ప్రముఖుల చేత ప్రారంభించబడుతున్నాయి. పెద్ద పెద్ద సినీ హీరోల చేత ప్రచారానికి అవుతున్నాయి. దోపిడీ అయిపోయిన తర్వాత దొంగలు లంగలు ఇది మోసం జరిగింది అనుకుంటున్నాం కదా. కాబట్టి గొప్పవాడు చెప్పినంత మాత్రాన, మేధావి చేసినంత మాత్రాన, ప్రముఖుడు చేసినంత మాత్రాన సత్యమా కాదా అనేది ముఖ్యం. బైరి నరేష్ గారు చెప్పాడా లేకపోతే ఇంకో బద్మాష్ గారు చెప్పాడా? బైరి నరేష్ ఈజ్ ఏ పిహెచ్డి స్కాలర్, ఈజ్ ఏ బుక్ రీడర్, ఒక పరిశోధకుడు, ఒక సత్యాన్ని పరిశోధన చేసి అంత చేసి దేవుడు లేడు అని చెప్పేసి సిగ్గుగా చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అసలు లేనిదాన్ని ఉన్నది అని చెప్పేవాడు సిగ్గుపడాలా? అబద్ధం చెప్తున్నందుకు వాడు కదా. నేను నిజాన్ని చెప్తున్నా, నేనెందుకు సిగ్గుపడాలా? ఇలాంటి సిగ్గు ఎక్కడుంది? రామాయణం లేదు, మహాభారతం లేదు, అటు క్రైస్తవ మత దేవుడు లేడు, యేసుక్రీస్తు లేడు, అటు ఖురాన్ లేదు, మహమ్మద్ ప్రవక్త లేడు అని అంటారా? లేడు లేదు అనే పదం ప్లేస్ లో ఉన్నాడు అని నమ్ముతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.